జై శ్రీరామ్. భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 2025 నాటికి 85% భారతీయులు క్యాన్సర్ బారిన పడబోతున్నారు. ఇది నేను చెప్తున్నది కాదండి, WHO చెప్తుంది. భారతదేశం మార్కెట్లో అమ్ముడుపోయే పాలు దాదాపుగా కల్తీ పాలే అని తెలపవచ్చు. భారతదేశంలో విక్రయించే పాలు 68.7% కల్తీ పాలు జరుగుతున్నాయి. వీటిని వాడడం వల్ల WHO ప్రకారం 2025 నాటికి 87% మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఈ కల్తీ పాలను విక్రయించడం వల్ల భారతదేశంలో కల్తీ పాలు తాగడమే కాకుండా ఇవి సిటీలకు ఎక్స్పోర్ట్ చేయడం చాలా జరుగుతూ ఉంది. ఇన్ని పాలు ఎలా వస్తున్నాయి? పాల వ్యాపారులే కల్తీ చేస్తున్నారనేది తెలుస్తుంది. ఈ పాల వ్యాపారులు ఏమేమి కల్తీ చేస్తున్నారంటే యూరియా, పెట్రోలియం కెమికల్స్ ను కలిపి తయారు చేస్తున్నారు. ఇవి అక్రమంగా సంపాదిస్తున్నారు. తనిఖీలు చేసే అధికారులు కూడా కొంత మొత్తం సొమ్ము చెల్లించడం వల్ల వారు మౌనంగా ఉన్నారు. అధికారులు ఇలా ఉండడం వల్ల ప్రజలు చాలా లాస్ అవుతారు. చాలా మంది ఆడవాళ్లు, చిన్న పిల్లలు తాగే పాలల్లో ఇటువంటి కల్తీలని మనము అసలుకు ఒప్పుకోకూడదు. అసలుకు జరగకుండా చూసుకోవాలనే బాధ్యత కూడా మనకుంది. అసలుకు ఎన్ని పాలిచ్చే గేదెలు, ఆవులు ఉన్నాయి? అంత పాల ఉత్పత్తి సరిపోతుందా అంటే నో అనే చెప్పవచ్చు. ఎందుకంటే మనం వాడే పాలు మొత్తంలో కూడా కల్తీ పాలే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పల్లెటూర్లలో పాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రతి ఇంటికి పాలు ఇచ్చే పాడెనుములు కానివ్వండి, ఆవులు కానీ ఉండేవి. ఇప్పుడు అస్సలుకు లేవు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాలు అంటే కల్తీ పాలు. మనం అందరం వాడే ముందర ఆలోచించుకోవాల్సిందే. ధన్యవాదాలు. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తో, కంటెంట్ తో నేను మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.